ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఈ వీడియోలో మనం 2 విష్ణు మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని ప్రతిరోజు పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాల్ని తెలుసుకుందాం. ముందుగా త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. మరొకసారి విందాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, ఓ దేవా, నీవే నాకు తల్లివి తండ్రివి, నీవే నాకు స్నేహితుడవు సోదరుడవు, నీవే విద్యవు సంపదవు కూడా. నేను నీలో మోక్షాన్ని చూస్తున్నాను. ఈ మంత్రం ప్రతినిత్యం ధ్యానించడం ద్వారా వచ్చే ప్రయోజనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రం ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించినా విన్నా ఎటువంటి సమస్యకైనా మార్గదర్శి అయి పరిష్కారం చూపించి ఆ భగవంతుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అంతేకాకుండా మనలో ఏకాగ్రత కూడా వృద్ధి చెందుతుంది. 2వ మంత్రం విష్ణు గాయత్రి మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఈ మంత్రం యొక్క అర్థాన్ని చూద్దాం. నేను విష్ణువు అయిన వాసుదేవుని నాకు మంచి బుద్ధిని ప్రసాదించి నా మనస్సును ప్రకాశింపచేయమని ధ్యానిస్తున్నాను. ఈ మంత్రం ప్రతినిత్యం శ్రద్ధతో పఠించడం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రం పఠించడం ద్వారా అన్ని భయాలు తొలగి ఉన్నతమైన జీవితం లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.